ఇందులో ఇంకొక సైడ్ ఉంది క్యారెక్టర్కి. కోర్ట్‌లో గాని లేదంటే పోలీస్ స్టేషన్ సీక్వెన్సెస్ గాని ఇవన్నీ దీస్ ఆర్ సంథింగ్ సీరియస్ విచ్ యూ నెవర్ ప్లేడ్. అంటే అది సీరియస్‌నెస్ ఇన్ ద సెన్స్ నువ్వు సీరియస్‌గా ఉండవు. ఆ సిట్యుయేషన్స్ చాలా సీరియస్‌గా ఉంటాయి. యూ మైట్ బి ప్లేయింగ్ ఎన్ ఇన్నోసెంట్ హూ ఇస్ నో అంటే ఈ చుట్టూ ఏం జరుగుతుందో తెలియని ఒక ఇన్నోసెంట్ తరహా పాత్ర. నేను ట్రైలర్‌లో కనబడినంత వరకు అది. లైక్ అంటే చుట్టూ కోర్టులో ఏం మాట్లాడుతున్నారు, జడ్జెస్ ఏం చేస్తున్నారు అన్నీ అసలు నీకు తెలియదు. సో ఆ ఇన్నోసెన్స్ చూపిస్తూ అట్ ద సేమ్ టైం చుట్టూ ఉన్న సీరియస్నెస్కి అడాప్ట్ అవ్వాలి. సో దానికి ఎలాంటి హోంవర్క్ చేశారు? గ్రేట్ క్వశ్చన్. అది బేసిక్గా దాన్ని అంటే అన్న కోర్ట్ రూమ్ వరకు అయితే నాకు జగదీష్ అన్న నేరేషన్ అన్న. జగదీష్ అన్న జగదీష్ అన్న వచ్చాడు. జగదీష్ అన్న రానప్పుడు కార్తిక్ అన్న నాకు నేరేట్ చేశాడు. వాళ్ళు అంటే ముగ్గురు సినిమా స్టార్టింగ్ నుండి ట్రావెల్ అవుతున్న మనుషులు. కార్తికేయ అన్న, జగదీష్ అన్న, కార్తిక్ అన్న, వంశీ అన్న. సో వీళ్ళు ముగ్గురులో ఎవరు కథ చెప్పినా అది అలా ఎక్కేస్తుంది బాడీలో. జగదీష్ అన్న వచ్చి ఈ పాయింట్ ఇలా ఇది ఇలా అని అన్నప్పుడు ఆ మూడ్లోకి వెళ్ళిపోతాను. ఆన్ సెట్స్కి వెళ్ళడమే చందుగళ్ళ వెళ్తాను, ఆ సీన్ మూడ్లోకి వెళ్ళడం మాత్రం జగదీష్ అన్న చెప్పగానే. సో నాకు లిటరలీ కోర్టులో పొద్దున్న స్టార్ట్ అయితే నైట్ వరకు నాకు సింగిల్ డైలాగ్ ఉండేది కాదు. నన్ను అడిగితే మీరు పర్సనల్లీ ద టఫెస్ట్ పార్ట్ అంటే మీరు క్యారెక్టర్ తీసుకోవడం టఫెస్ట్ అనుకున్నారేమో, బట్ నాకు టఫెస్ట్ అయింది అయితే ఆ కోర్ట్ రూమ్లో వితౌట్ ఎనీ డైలాగ్ అలా నించోవడం, ప్రతి ఒక్క షాట్, ప్రతి ఒక్క సీన్. సో అది నాకు అంటే కష్టం అని చెప్పలేను, అదొక లాంటి ఎక్స్పీరియన్స్. అంటే ఎందుకంటే అలాగే నిల్చొని ఆ సిచ్యువేషన్స్ తగ్గట్టుగా రియాక్ట్ అవ్వడం కూడా యాక్టింగ్. అది మెయిన్ కీ యాక్టింగ్. యాక్చువల్లీ